బ్రదర్ చెప్పండి, దేశంలో ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో అసలు సామాన్యుని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్తారు? రోజు రోజుకి పాత రోజులు వచ్చినట్టున్నారు. ఆ రోజుల్లో కట్టెల మీద పొయ్యి మీద వంటలు చేసినట్టు మోడీ అదే రోజులు మళ్ళీ తెచ్చినట్టున్నారు. రోజు రోజుకి ధరలు ఇట్లా పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతారు అనుకుంటారు? మోడీ అది చేస్తున్నా ఇది చేస్తున్నారు. మోడీ పోయిన ఒక్కసారి మోడీ ఏదైనా బయట దేశంకి వెళ్తే ఒక రోజు వచ్చే ఖర్చు ఎంత? ఒకవేళ మోడీ ఆ ఖర్చులు ఆపుకున్నప్పుడు పబ్లిక్ మీద భారం పడదు కదా. వచ్చిన రేట్లు పెంచకుండా ఇవి పెట్రోల్ రేట్లు పెంచకుండా ఇవన్నీ చేసుకుంటే బాగుంటది కదా. అంటే కాన్వాయ్ కూడా తగ్గించండి కదా మరి. కాన్వాయ్ తగ్గించాలంటే కాన్వాయ్కి మొత్తం భరించేది ఎవరు? గవర్నమెంటే కదా. ఆ గవర్నమెంట్ ఎన్ని కాన్వాయ్ తగ్గించండి? 2 కాన్వాయ్ తగ్గించండి. ఆయన బయటికి వెళ్ళిన ఖర్చు ఎంత వస్తుందండి? ఒకసారి మోడీ బయట దేశం పోయి వచ్చిన దాని ఖర్చు ఎంత అండి? మోడీ వేసుకున్న ఒక డ్రెస్ ఖర్చు ఎంత అండి? మోడీ పెంచుకున్న గన్మెన్లు తగ్గించిండా? వాళ్ళు వస్తలేరా? కార్లు వస్తలేరా? బండ్ల మీద వస్తలేరా? వాళ్ళందరినీ తగ్గిస్తారా? వాళ్ళు వస్తారా ఇట్లా ఎద్దు బండుల మీద? వాళ్ళకి రామని చెప్పు. మోడీ పోతాడు ఇట్లా ఎద్దు బండి మీద? మోడీకి ఏం పోతుందండి? మోడీ పెళ్లి చేసుకుండా మోడీకి మన సంసారం ఉందా? ఏముందండి? పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుసు. వాళ్ళ వైఫ్లు వాళ్ళ భర్తలు వాళ్ళకి తెలుసు. ఇంట్లో రేషన్ తీసుకొస్తే మోడీ తీసుకొస్తాడు. రేషన్లు ఎవరు తీసుకొస్తారు? ఏమన్నా మోడీకి ఒకసారి ఒక ఏమంటారు ఒక మంగళసూత్రం తీసుకురామని చెప్తాం. బంగారం ధర రోజుల్లోనే 4 రూపాయలు పెరిగిన పరిస్థితి చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీనికేం చెప్తారు? ఆయన ఇప్పుడే చెప్తున్నంట లాక్డౌన్ పెడతానని చెప్తున్నంట. ఇప్పటికే జనాలు ఇన్ని ఘోషాలు పడుతున్నారు. మళ్ళీ లాక్డౌన్ పడితే ఎట్లా భరిస్తారు? ఉన్నోళ్ళు నడుస్తుందండి, లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అది మోడీ అంటే ఎవరు లేరని నడిచిపోతుంది. కానీ మనకైతే ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు స్కూల్ ఫీజు కట్టుకోవాలి, పని చేసుకోవాలి. పని చేస్తేనే సంసారం ఇంట్లో నడుస్తుంది. కానీ ఆయనకి ఏముంది చెప్పండి? ఆయన ఎన్ని చెప్తారు? అంటా ఉన్నారు బంగారం కొనద్దు, అంటే ఆర్థిక అవసరాలు కూడా తగ్గించుకోవాలని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఆయన మాటలు చూస్తా ఉంటే దేశంలో ఆర్థిక సంక్షోభం కూడా వస్తున్నట్లు అనిపిస్తా ఉన్నట్టు కొందరు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? సార్, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ అయినా కానీ ఆల్ ఇండియాలోనే కానీ ఎవరైనా పెళ్లిలో మనం పెళ్లి చేసినప్పుడు బంగారం కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు అది మానేసామా? ఇప్పటి నుంచి కాదు, మనం పుట్టుక నుంచి ఉన్నది. అవి 60 సంవత్సరాల కింద నుంచి అవే ఉన్నాయి. ఇప్పుడు ఈయన వచ్చి మార్చేసానండి, అది అవుతుందా? అవి కాదు కదా. ఇప్పుడు బాధ్యతలు ఉన్న వాడికే తెలుస్తుంది. పెళ్లి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవి అన్ని తెలుస్తుంది. ఇప్పుడు బంగారం కొనే బంగారం షాప్ అడిగితే ఫ్రీలో ఇస్తాడా? ఇయ్యడు కదా. ఇప్పుడు ఆయన ఎందుకు అంటుండో ఆయనకే తెలుసు, అది మోడీకే తెలుసు. ఇక మోడీకే అడగాలి. అది మోడీ గారు సిద్ధాంతాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ టైంలో ప్రతి ఎలక్షన్ టైంలో కానీ హిందూ ముస్లిం ఒకటి చెప్తాడు. ఇప్పుడు మొన్నటికి ఏమన్నాడు? ఏం పెంచము ఏం చేయమన్నారు కలకత్తా ఎలక్షన్ ముందు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, యుద్ధం వల్లనే ప్రాబ్లం అవుతుంది అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, అంటే క్షణంగా ఒక మాట, ఉసిరిలాగా మాటలు మారుస్తుంది కదా. మరి అది ఆయననే తెలుసుకోవాలి ఎందుకు మాట మారుస్తుండని. పాపం ఒక ఎస్టీ అమ్మాయికి రేపు చేస్తే మరి ఎందుకు మాట్లాడతలేడు మోడీ గారు? బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి చేస్తే భగీరథ గురించి ఎందుకు మాట్లాడదు? ఒక్కటి బీజేపీ కూడా మాట్లాడుతురా? కొన్ని వాళ్ళు ఒక్కటైనా వచ్చి చెప్తురా? ఎన్ని డేస్ పంపించారండి? ఎన్ని డేస్ గురించి పంపించారు? బీజేపీ వాళ్ళు ఖాళీ టైంలో హిందూ ముస్లిం అని చెప్తారు. మరి ఒక్క బీజేపీ వాడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. మరి భగీరథ గురించి ఒక్కడైనా మాట్లాడాలి కదా. అదే ఓడో కాంగ్రెస్ పార్టీ ఓడో పలానా ఎంఐఎం పార్టీ ఓడో ఏదో వేరే పార్టీ వాళ్ళని చేసి ఈ పార్టీకి ధర్నాలు చేస్తుండే. ఈ పార్టీకి మొత్తం రోజు ఎంతో ఇది జరిగిపోతుంది. ఈ పార్టీకి అంటే బండి సంజయ్ కొడుకును కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి కూడా అందరూ అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అనుకుంటే మొన్న సీఎం గారు అప్పుడు కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. చెప్పగానే మరి ఎందుకంటే అంత త్వరగా యాక్షన్ తీసుకున్నారు? మళ్ళీ సపోర్ట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే మళ్ళీ ఆయన యాక్షన్ తీసుకోకపోతుండే కదా. వాళ్ళు లేదండి కదండి. ఎఫ్ఐఆర్ అయింది, ఎంక్వైరీ చేస్తున్నారు అన్నారు, లేరన్నారు. ఇమీడియట్లీ సీఎం గారు ఏమన్నా ఎక్కడన్నా కానీ కంపల్సరీ వాళ్ళు పట్టుకోవాలని చెప్పిండు. సీఎం గారు చెప్పిన తర్వాత ఎన్ని డేస్ వచ్చింది ఆయన ఎంత యాక్షన్ తీసుకున్న దాని మీద? చట్టం అందరికి సమానమే, నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవిస్తాడని చెప్పేసి నేనే అప్పగిస్తున్నా అని చెప్పేసి బండి సంజయ్ అన్నాడు. మరి ఆ రోజే తీసుకొచ్చి ఇచ్చేది కదా బండి సంజయ్. మరి ఆ రోజే తీసుకురాలే? నా కొడుకు తప్పు చేయలేడు, తప్పు చేసి నా మీద నింద మోస్తున్నారు అన్నారు కదా. మరి ఇప్పుడు ఏంది? ఇప్పుడు అతనే ఒప్పుకుండు కదా, చేసినామని ఆయన ఒప్పుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు బండి సంజయ్? ఇప్పుడు ఏమంటారు బీజేపీ వాళ్ళు? బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఒక బాధ్యతగా సీఎం పోయి కలిసిండు, మాట్లాడిరు. ఆ పలాని మీటింగ్ లో ఉన్నారు. కానీ ఆ ఎక్స్పర్ట్ తోనే కలిసిరు. కానీ ఏ రోజైనా బండి సంజయ్ కానీ మా సీఎం గారు ఏదైనా కలిసి చూసింటారు? ప్రోటోకాల్ వచ్చినప్పుడు బాధ్యతగా పోయి కలిసిండు అంతే. మళ్ళీ బండి సంజయ్ వచ్చి ఎవడన్నా సీఎం గారి ఇంటికి వచ్చిందా? సీఎం గారు ఎప్పుడన్నా బండి సంజయ్ ఇంటికి పోయినా? పోలేరు కదా. ఒక పార్టీగా ఒక పర్మిషన్ గా వచ్చినందుకు ఒక ప్రోటోకాల్ గా పోయి కలిసిండు. కానీ ఆ మీటింగ్ లో మాట్లాడుకున్నారు. కానీ తెలిసిన తర్వాత ఏం చేశారు? ఒకవేళ అంత సానుభూతి ఉంటే అబ్బాయి ఇప్పుడు దొరకకపోతున్నాయి కదా సీఎం గారు చెప్పకపోతే. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎంత తొందరగా ఈ పెట్రోల్ రేట్లు కానీ
ఈ బంగారం రేట్లు కానీ ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత మంచిదని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా పరిస్థితులు బాగాలేవండి. అందరు పరిస్థితులు చూస్తున్నారు. ఇక ప్రతిగా మనం చెప్పకనైనా మీకైతే బాగా తెలుసు, మీడియాకి అయితే మాకన్నా ఎక్కువ బాగా తెలుసు. దయచేసి మోడీ గారికి ఒకటే రిక్వెస్ట్, ఎంత తొందరగా తగ్గిస్తే అంత మంచిది. మోదీ ప్రభుత్వం వచ్చిన నుండి సామాన్య ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ చాలా సఫర్ అవుతారు. పెట్రోల్ ధర సంబంధించి, డీజిల్ సంబంధించి, గ్యాస్ సంబంధించి అనేకమైన ఇబ్బంది పడుతారు. ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ 24 గంటలు అలా అంటే నడపాలంటే వాళ్ళకు పాపం రోజు నడు చేస్తేనే వాళ్ళకి పని జరుగుతుంది. అలాంటిది గ్యాస్ ధరలు మరి ఇలాంటి ధరలు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రభుత్వం ఒక ఎత్తు అయితే మత పార్టీ అనేది ఒకటి జరుగుతుంది. కాబట్టి మోదీ హటావు దేశకు బచావ్ అనే నిదానంతో ఈ రోజు ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. కేవలం 4 రోజుల్లోనే 4 రూపాయలు పెరిగింది. ఇంకా తర్వాత రోజుల్లో కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తూనే ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. బంగారం కొనవద్దు, డీజిల్ సంబంధించి మరి కరోనా వచ్చే ప్రాబ్లం ఉంది అంటే ప్రధానమంత్రి మరి ఉన్నాడు ఎందుకు? మరి భారతదేశంలో ఇరాన్ మరి ఇజ్రాయెల్ సంబంధించి యుద్ధాలు జరిగే మరి తనంత పాత్ర నివంచనా లేదా అనేది ఉద్దేశం. దేశంలో కూడా ఇప్పుడు ఆయన మాటలు చూసుకుంటా ఉంటే మోడీ గారి దేశంలో ఆర్థిక సంక్షేమం వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీన్ని అందుగురించే మోదీ హటావ్ అంటున్నాం కదా, కాంగ్రెస్ బచావ్ అని అంటున్నాం మేము. అదే కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అంటారు ఇది ఖచ్చితంగా.